నువ్వు సినిమా థియేటర్కి వచ్చి ప్రవ్వా మరి సినిమాలకు వెళ్ళొద్దని నువ్వేం అనలేదు కాబట్టి నేను థియేటర్లో కూర్చున్నాను. అయినా నీకు ఒక విషయం చెప్తున్నాను, నేను మంచి సినిమాకే వచ్చానంటే నిన్నేమంటాడు చెప్పండి. నువ్వు మంచి సినిమాకి వచ్చావంటే ఆట వద్దు, పాట వద్దు, అలాంటి వాళ్ళ దగ్గర కూర్చోవద్దు, ఇలాంటి అల్లరితో కూడిన ఆట పాటలు వద్దంటూ నువ్వు అక్కడ కూర్చుని ప్రేయర్ చేసి, దేవా ఈ మంచి సినిమాకి వచ్చినందుకు నన్ను జాగ్రత్తగా రాకపోకలేందుకు కాపాడంటే లారీ పంపుతాడేమనుకుంటున్నావు. చూసేది మంచి అని అడుగుతున్నాను, బైబుల్లో లేని మంచి, దేవుడు చెప్పండి మంచి నీకు సినిమాల్లో ఎక్కడ తగలడింది నేను అడుగుతున్నాను. అక్కినేని నాగేశ్వరరావు గారే అన్నారు, మీరు ఎందుకు మళ్ళీ ఆవదాస్ క్యారెక్టర్ మీరు ఎందుకు చేయట్లేదు, లవ్ ఫీల్ మీరు ఎందుకు మళ్ళీ ఎందుకు చేయట్లేదంటే, అని జనాలు నా లవ్ క్యారెక్టర్ చూడలేదు, జనాలు ఆ క్యారెక్టర్ నా ఎమోషన్ చూడలేదు, జనాలు ఆ రోజుల్లో పార్వతిని ఎంత బాగా ప్రేమించానో చూడలేదు. వాళ్ళు నాలో చూసింది చెప్పిన దేవదాస్ తాగినట్టే తాగా, నేను ఎలా తాగాను అలాంటి. అందుకే ఇలాంటి పనికిమాల స్టోరీలు మానేసాం, సమాజానికి ఉపయోగపడిన వాళ్ళు ముక్కలు చేస్తాం. అయినా ఈ సినిమా కలిసి ఎంత డెవలప్ అయినా గానీ జనాలు మంచి కన్నా చెడు ఎక్కువ చూసుకుంటారని పండిపోయిన సినిమా రత్న ఆయనే చెబితే నువ్వు మంచి చూడడానికి వెళ్ళావా, థియేటర్ లో కూర్చున్నావా? సినిమా ఉందంటే ఉందే, బైబిల్ కాలంలో సినిమా థియేటర్స్ ఉన్నాయి. ఇంకా ఎంటర్టైన్మెంట్ చెప్పినప్పుడు ట్రెండ్ మారింది. ఒకప్పుడు 90s గానీ, అంతకు ముందు గానీ, 47 అంతకు ముందు గానీ హీరో సైడ్ పాపులు తీసుకుంటాడు, నీట్గా ఉంటాడు, స్లోగా మాట్లాడతాడు, సాత్వికంతో ఉంటాడు. ఎన్ని బాధలున్నా వాడు అలా ఊరు పీల్చుకుని అలా తగ్గించుకుని మాట్లాడు భారం ఆడి హీరో. అప్పట్లో